సుభాష్ గారు చెప్పండి, ఏమిటి సడన్గా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఈ మాగంటి గోపీనాథ్ మరణం మీద వివాదం చేసి వీళ్ళిద్దరూ ఆస్తులు పంచుకోవడానికని రేవంత్ కేటీఆర్ని కలిపారు మీరు? వాస్తవం ఏంటంటే ఇప్పుడు ఏంటంటే వాస్తవం కదా, ఎట్లా చాలా క్లియర్గా కేసీఆర్ ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారికి చనిపోయిన తర్వాత 3 రోజులు వాళ్ళ సొంత తల్లిని కూడా ఏంటంటే అక్కడికి రానిలేదు. ఎవరు రాని, ఎందుకు రానివ్వరు? కేటీఆర్ గారు రానిలేదు అని చెప్పి ఆవిడే చెప్పింది కదా, ఆవిడే చెప్పింది కదా. వీళ్ళ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఈ రోజు ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఈ రోజు పట్టుకొని లోపల రానిలేదు, కాలు పట్టుకున్నా కూడా లోపల రానిలేదంట కేటీఆర్. ఆమెనే చెప్పింది కదా. 92 years old ఉమెన్ అబద్ధం ఆడుతుందండి? 92 ఏళ్ళ వయసుతో సంబంధం అబద్ధం ఆడారా లేదా అన్నదానికి వయసుతో సంబంధం అయితే ఉండదు. నా ప్రశ్న ఏమంటే ఆ రోజే ఇష్యూ అయి ఉండాలి కదా, ఎందుకంటే అందరూ ఏంటంటే అసలు ఏంటంటే ఎవరైనా తీసుకోలేదు. ఇవాళ ఏంటంటే చాలా క్లియర్గా చెప్తుంది. వాళ్ళ అబ్బాయి కూడా ఏంటంటే ఒక ఏంటంటే వీడియో ఇచ్చిండు, చాలా ఏంటంటే వీడియో ఇచ్చిండు. ఒకటి ఫ్యామిలీ సర్టిఫికేట్ ఏంటంటే మొత్తం తీసుకోవాలంటే ఎంఆర్ ఆఫీస్ దగ్గర పోయినప్పుడు, తహసీల్దార్కి పోయినప్పుడు ఏమంటారు అండి, ఫ్యామిలీ అంటే లీగల్ హెయిర్స్ అంటారు అన్నట్టు. ఇల్లీగల్ హెయిర్స్ అన్నారు, లీగల్ హెయిర్స్ అంటారు. లీగల్ హెయిర్స్ అంటున్నప్పుడు వీరు పోయి అక్కడ ఏంటంటే అడ్డంకి ఇచ్చినారు. ఇంతవరకు ఏంటంటే వారికి ఏంటంటే లీగల్ సర్టిఫికేట్ రాలేదని ఏమంటున్నారంటే ఏంటంటే చాలా క్లియర్గా ఏంటంటే సంజయ్ గారు ఏమంటున్నారు, విచారణ జరిపించాలి అని చెప్తున్నారు అన్నట్టు. అంతే కదా. ఇప్పుడు ఆయన సంపాదించిన ఆస్తులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ అడుగుతుందా లేకుంటే ఏంటంటే మొత్తం ఏంటంటే కాంగ్రెస్ అడుగుతుందా? ఇద్దరు కలిసి ఏంటంటే పంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఒకళ్ళేమో ఏంటంటే ఇప్పుడు ఒకళ్ళేమో ఏంటంటే కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నారు, ఇంకోళ్ళేమో ఏంటంటే బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తున్నారు. సో ఇద్దరు కలిసి ఏంటంటే ఆటగా మాట్లాడుతున్నాడు. దాని గురించి ఏంటంటే చాలా క్లియర్గా చెప్పింది. వాళ్ళ విచారణ జరిపించాలి, విచారణ జరిపిస్తే ఏంటంటే మొత్తం చాలా క్లియర్గా. చరణ్ గారు చెప్పండి, ఏంటి రేవంత్ రెడ్డి గారికి కూడా పులివారి ఇళ్ళు బీజేపీ వాళ్ళు మాగంటి గోపీనాథ్ గారి ఇష్యూని? సార్ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఏంటంటే సునీత గారికి సంబంధించి కావచ్చు, జూబ్లీకి సంబంధించి పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేస్తాం, సునీత చెల్లిని గెలిపి అని చెప్పేసి కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి సొంత చెల్లికి న్యాయం చేయని మీరు మరి సునీత చెల్లికి ఎక్కడ న్యాయం చేస్తాం ఆయన? నిన్న వాళ్ళ సంబంధించిన తల్లి వచ్చింది, 92 సంవత్సరాలు, 3 రోజుల పాటు మమ్మల్ని చూడనీయలేదు. కేటీఆర్ గారు లిఫ్ట్ ఎక్కి వెళ్ళిపోయిండు. తర్వాత ఆ సెక్యూరిటీ సంబంధించి ఆ ఏఐజీ హాస్పిటల్ సంబంధించి సెక్యూరిటీ కూడా ఎవరోళ్ళు కలుస్తున్నారని చెప్పేసి ఒక ఫార్మేట్ లో సెక్యూరిటీ వాళ్ళకు లెటర్ కూడా రాసిరు. అదే కాకుండా నీ మరణం వెనక మీ ఇష్టం ఉందని చెప్పి తల్లి మాట్లాడుతుంది. సార్ మేము మాట్లాడింది కదా. అదే కాకుండా ఇక్కడ బండి సంజయ్ గారు లేఖ రాస్తే ప్రభుత్వము దాని మీద విచారణ చేపిస్తామని చెప్పి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. మేము ఇక్కడ ఎక్కడ కూడా డెమోక్రటిక్ వేలో ముందుకు పోతున్నాం తప్ప ఏదో అక్రమ మార్గంలో అక్రమ కేసులు పెట్టాలన్న ఉద్దేశము, ఇంకోటి చేయాలన్న ఉద్దేశం లేదు. మరి ఎందుకు మీ స్త్రీ వెనక ఒక సొంత తల్లి 92 సంవత్సరాల తల్లి మాట్లాడుతూ ఆ తల్లి ప్రశ్నలు సమాధానం చెప్పని చెప్తా ఉన్నాం. కాదు చరణ్ గారు, బండి సంజయ్ గారు అంతవరకు మాట్లాడి విచారణ జరపండి అంటే ఓకే, కానీ రేవంత్ రెడ్డి గారు కూడా చుట్టారు కదా. రేవంత్ రెడ్డి కేటీఆర్ ఇద్దరు ఆస్తులు పంచడం అవును అంటామని సుభాష్ గారు కూడా చెబుతున్నారు కదా. సార్ ఇప్పుడు రాజా సింగ్ గారు చెప్పిన ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. రాజా సింగ్ గారు చెప్పిన కిషన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ గెలిపించడం కోసం లేట్ చేస్తా ఉన్నాడు అభ్యర్థిని, డమ్మి అభ్యర్థి గెలుపు కోసం భారతీయ జనతా పార్టీ చేస్తుందని చెప్పేసి రాజా సింగ్ గారు చెప్పారు. రాజా సింగ్ గారి ప్రశ్నలు, కల్వకుంట్ల కవిత గారి ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కవిత గారి ప్రశ్నలు సమాధానం చెప్పాలా? అదే భారతీయ జనతా రాజా సింగ్ గారి ప్రశ్నలు సమాధానం చెప్తే సరిపోతుంది. జాతీయ పార్టీ కాబట్టి బై ఎలక్షన్స్ అన్ని ఒకసారి ఏంటంటే మేము డిక్లేర్ చేస్తాం, ఒక్కొక్కరు డిక్లేర్ చేయం, మీ తిరిగి అట్లా డిక్లేర్ చేయం. కాదు కిషన్ రెడ్డి గారు కేటీఆర్ బ్యాడ్ బ్రదర్స్ ఏమో రేవంత్ రెడ్డి గారు అన్నారు, బండి సంజయ్ గారు ఏమో రేవంత్ రెడ్డి కేటీఆర్ ఆస్తులు పంచుకుంటున్నారు మాగంటికి సంబంధించిన అంటున్నారు. ఏమిటి దీంట్లో ఎంతవరకు? ఇద్దరు WWF గేమ్ సార్, WWF 2 నేషనల్ పార్టీలు. ఒక నిమిషం సార్, చనిపోయి ఇన్ని రోజులు అయింది ఆయన మాగంటి, ఆమె బయటకు వచ్చి ఇప్పుడు మాట్లాడుతుంది. ఇన్ని రోజులు రాలేదు ఒకటి. రెండోది చనిపోయిన వెంటనే అర్ధ గంటలో ఇన్ఫర్మేషన్ రాగానే హరీష్ రావు గారు హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అదంతా ఆయన ఆల్రెడీ సిక్ అయ్యి ప్రాసెస్లో ఆయన చనిపోవడం జరిగింది. ఇవి ఎలక్షన్ల మీద ఈ సెంటిమెంట్ ఎవరు అనుకున్నారు సార్? ఆమె వెనక ఎవరున్నారు అనుకోవాలి? ఇప్పుడు అమెరికాలో ఉన్న పిల్లగాడు వాళ్ళ అబ్బాయి వచ్చాడు, వాళ్ళ అబ్బాయి వచ్చిండు, ఇన్ని రోజులు ఎందుకు రాలేదు సార్ అంటే నేనేమంటున్నా, ఎలక్షన్ రాలేదు కదా సార్. ఆయన 3 రోజులు ఆపింది సార్.
వస్తారని ఆపినారు, రాలేదు. బాడీ అంటే నేనేమంటున్నా, వీళ్ళందరూ కూడా పాలిటిక్స్ కాకుండా సెంటిమెంట్ రేజ్ చేసి ఇన్ని రోజులు ఆ తల్లి సెంటిమెంట్ వాడుకుంటున్నారని కదా. మేము సెంటిమెంట్ ఏం మాట్లాడుకుంటాం సార్? ఆమె ఆయన సహచరుడు పోయిండు, ఆమె భర్త పోయిండు, ఆమె బాధపడితే ఏడిస్తే 4 కన్నీళ్ళు తీరిస్తే వీళ్ళు దాన్ని రాజకీయం చేశారు. నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఆడ ఏం చేశారో చెప్పాలి, ఏం జరిగిందో చెప్పాలి, ఏం అభివృద్ధి అయిందో చెప్పాలి. ఇది చెప్పకుండా ఇట్లాంటి చిల్లర మల్లర వేషాలు వేస్తే జూబ్లీహిల్స్ ప్రజలు పేదోళ్ళగా ఒకరిని సార్ వాళ్ళు అక్కడ ఉన్నది జూబ్లీహిల్స్ పేరుకే కానీ మొత్తం మొత్తం కూలీలు చేసుకునే బస్తీలు అన్ని కార్మిక నగర్ కావచ్చు, బోరబండ కావచ్చు, లక్ష్మీనగర్ నగర్ కావచ్చు, మీకు షేక్పేట కావచ్చు, అంతా ఇస్ బిలో ప్రావర్టీ వాళ్ళు. సో వాళ్ళ ఇష్యూస్ మాట్లాడకుండా వాళ్ళకి ఏం చేసినామో చెప్పకుండా వీళ్ళు ఏమైనా సెంటిమెంట్ను క్రియేట్ చేసి ఆ అమ్మ ఇప్పుడు ఎంటర్ అయ్యి వీళ్ళు ఇప్పుడు మాట్లాడి బండి సంజయ్ ఇన్ని రోజులు ఎడబడింది సార్, ఎన్నిసార్లు తిరిగింది సార్ జూబ్లీహిల్స్లో, ఎన్నిసార్లు వచ్చింది సార్, ఏం అభివృద్ధి చేసినా చెప్పమనండి సార్. ఒక నిమిషం, ఆ బస్తీలకు 10 రూపాయలు ఇచ్చినా చెప్పమనండి కేంద్ర ప్రభుత్వం నుంచి. ఇది చెప్తలేరు సార్. బండి సంజయ్ సంశేషన్ లేపాలి, సంశేషన్ లేపి దాంట్లో నుంచి 4 ఓట్లు సంపాదించుకోవాలి. వాళ్ళది నెత్తి కాదు, కత్తి కాదు, ఇంతకంటే ఏముంటుంది సార్? అవునా? వాళ్ళ డిపాజిట్ రాదని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. వాళ్ళకు తెలుసు, వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళు చేసిన దాని మీద మాట్లాడకుండా సెంటిమెంట్ వైపు. సార్ ఇంతకుముందు ఒక కాలర్ మాట్లాడు, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఎన్నిసార్లు వచ్చిందంటే అర్థమైంది సార్. మనం సింపుల్గా అర్థమైపోతుంది. ఇప్పుడు సర్వేలన్నీ ఒకవైపోతున్నాయి. ఒక ప్రాథమిక ప్రశ్న సార్, రాత్రికి అదరుద్దికి ఎందుకు ఇచ్చిన మంత్రి పదవి చెప్పరాదు? ఎందుకు ఇచ్చిన వాటనా? మైనార్టీ ఓట్లకు వచ్చాను కదా. డబుల్ బెడ్రూమ్లు 4000 ఇల్లు కట్టాం కొల్లూరు. ఇంతకీ నిజంగానే మాగంటి గారికి అంత ఆస్తులు ఉన్నాయా? ఆ ఆస్తుల వివాదమా లేకపోతే కుటుంబ వివాదమా? ఇది మొత్తం రాజకీయ వివాదంగా ఎందుకు మారింది సార్? అది కుటుంబంలో వాళ్ళు లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ కోసం వీళ్ళకి ఇచ్చిండ్రు, వాళ్ళు పోయినరు. అది కోర్టు, అది గవర్నమెంట్ ఇస్ డిసిషన్, పాలసీ చేస్తుంది. మన పాలసీలు ఉన్నాయి, చట్టం ఉంది. ఆ చట్టంలో ఎలా ఉంటే వాళ్ళకి అలా జరుగుతుంది. కానీ దాన్ని కూడా నువ్వు ఎలక్షన్లో కన్వర్ట్ ఎట్లా చేస్తున్నావు ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత అనేది ప్రశ్న కదా. ఈరోజు మిత్రుడు అభివృద్ధి 4000 ఇల్లు కొల్లూరులో కట్టాం, చూసుకోపోండి. ఇందిరామ్మ ఇల్లు ఒక ఇటుకపేట కూడా పెట్టలేదు. అర్థమైందా? పేదోడికి జూబ్లీహిల్స్ కాన్సెప్ట్ 4500 ఇల్లు ఇచ్చినాం. సార్ ఒక్క నిమిషం. ఇప్పుడు బండి సంజయ్ గారు ఏదో పని లేక వచ్చి వాళ్ళ ఏంటంటే కుటుంబ క్రియేట్ చేస్తుంటారు. వాస్తవాలు ట్రూత్ వాళ్ళు బయటకు వచ్చిన తర్వాతనే ఆయన చెప్పిండు. ఇవాళ ఏంటంటే విచారణ అడుగుతున్నాడు కదా, విచారణ అడిగండి. విచారణ చేయాలని చెప్పిందంటే పత్రికా ముఖంగానే అడుగుతున్నాడు. ఏది మరి ఎక్కడ చెప్తున్నాడు? ఎక్కడ చెప్తున్నాడు? ఫ్యామిలీ సర్టిఫికేట్ ఎందుకు ఇయ్యారు? ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇవ్వాలి కానీ దట్ ఈస్ అంటే మొత్తం రైతు కదండి. ఫ్యామిలీ సర్టిఫికేట్ దగ్గర కూడా వాళ్ళ సొంత కొడుకే ఏంటంటే సొంత కొడుకు ఏం చెప్పిండు, ఫస్ట్ వైఫ్ ఈజ్ మై మదర్ అని చెప్పిండు. సునీత గారు ఏంటంటే లివింగ్ రిలేషన్షిప్ అని చెప్పిండు. ఏం చెప్పలేదు సార్, బండి సంజయ్ గారు చెప్పలేదు. అక్కడ ఏంటంటే ఆన్ రికార్డ్ చెప్పిండు అన్నట్టు. ఆ రికార్డ్ చెప్పిన తర్వాత గుర్తించింది కదా లివింగ్ రిలేషన్షిప్. ఇంకా మీరు ఇప్పుడు మీరు ఎట్లా కాదని బయటకు వచ్చింది. తల్లి దగ్గర ఉండి పెళ్లి చేసింది, 3 పిల్లలు అయినరు. దగ్గర ఉండి పెళ్లి చేసింది, 3 పిల్లలు అయినరు. ఫోటోలు ఉన్నాయి మీకు, కావాలంటే పంపిస్తాను. అన్యాయం కదా. సర్టిఫికేట్ ఇవ్వలేదంటే బయటకు వచ్చిన తర్వాత సర్టిఫికేట్ ఇవ్వలేదంటే అక్కడ వచ్చిన తర్వాత దాని గురించి ఆఫీసర్లకు కూడా డౌట్ వస్తుంది కదా. ఓ పక్కేమో వీళ్ళు ఉన్నారు, ఇంకో పక్క వీళ్ళు ఉన్నారు, వీళ్ళిద్దరి మధ్యలో ఎవరు అనేది వస్తుంది కదా. విచారణ జరిపేయాలంటున్నారు కదా. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ దాంట్లో పోలే కదా, విచారణ జరిపేయాలంటున్నాడు. విచారణ జరిపేయాలని చెప్పినట్టున్నాడు. 3 రోజులు ఎందుకు పెట్టినారు ఏంటంటే ఏంటంటే వాళ్ళ మదర్ ఏంటంటే అక్కడ ఏంటంటే విజిటింగ్ అవర్స్ లో కూడా తీసేంటే బాడీని చూడనేరా సార్? ఇంత ఏంటంటే అన్యాయమా? బాడీని కూడా చూడరా? ఆమె చెప్పింది కదా సార్, కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి సెన్సేషన్ చేస్తున్నా అర్థం. కాంగ్రెస్ పార్టీ కలుస్తామా సార్? భద్ర